Hi friends, welcome to the Limitless Preparation for APPSC Group 2. సో నేను ఒక కొత్త వీడియో సిరీస్ని లాంచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సిరీస్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చేలోపు ఏపీఎస్సి సిలబస్ మొత్తాన్ని ఒక రివిజన్ కంప్లీట్ చేయాలనేది ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్ కానీ చూసినట్లయితే మనకి ఏపీఎస్సి 2 స్టేజెస్లో ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ మెయిన్స్. సో ఈ ప్రిలిమ్స్ అనేది 150 మార్క్స్కి ఉంటుంది. ఇందులో 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ మనకి హిస్టరీ అని ఇస్తుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. సో ఇందులో మళ్ళీ 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి మెడివల్, మోడర్న్, ఏన్షియంట్. తర్వాత సెకండ్ టాపిక్ ఏంటంటే సెకండ్ సబ్జెక్ట్ చూసుకుంటే 30 మార్క్స్ గాను జియోగ్రఫీ ఉంటుంది. ఇందులో ఫిజికల్ జియోగ్రఫీ అని, ఏపీ జియోగ్రఫీ అని ఉంటుంది. సో ఈ జియోగ్రఫీ మొత్తం కూడా 30 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఇండియన్ సొసైటీ 30 మార్క్స్కి, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి, మెంటల్ ఎబిలిటీ అనేది 30 మార్క్స్కి ఉంటుంది. సో వీటికి స్పెసిఫిక్గా రెఫరెన్స్ బుక్స్ అని అడిగితే మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ బుక్ ఉంటుంది. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా బై రాజీవ్ అహీర్ అని చాలా బాగుంటుంది. డీటెయిల్డ్ సిలబస్ ఉంటుంది, సిలబస్కి మ్యాచ్ అయ్యే టాపిక్స్ ఉంటుంది. అండ్ మెడివల్ హిస్టరీ అండ్ ఏన్షియంట్ హిస్టరీ మనం డీటెయిల్డ్గా చదవాల్సిన అవసరం లేదు. మన టాపిక్స్ సిలబస్లో ఏమైతే అడిగారో ఆ టాపిక్స్ని, సెలెక్టెడ్ టాపిక్స్ని ఎన్సీఆర్టీ, ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. అండ్ జియోగ్రఫీకి కూడా, ఫిజికల్ జియోగ్రఫీకి కూడా ఎన్సీఆర్టీ 6th క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు సరిపోతుంది. ఏపీ జియోగ్రఫీకి మనకి ఏడివి రమణరాజు గారి బుక్ ఉంటుంది, అది తీసుకుంటే సరిపోతుంది. లేదు ఫిజికల్ జియోగ్రఫీకి కూడా మనకి ఈ ఏడివి రమణరాజు గారి బుక్ దొరుకుతుంది, అది తీసుకున్నా సరిపోతుంది. సో ఇండియన్ సొసైటీకి వచ్చేసి శ్రీరామ్ గారి బుక్ ఉంటుంది. లేదా అదే ఇండియన్ సొసైటీ అండ్ చేంజెస్ అనే బుక్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారి సెకండ్ ఇయర్ బిఏ బుక్ ఉంటుంది. ఆ బుక్ అవైలబుల్గా ఉంటే అది కూడా ఫాలో అవ్వచ్చు. సో కరెంట్ అఫైర్స్కి మేజర్గా ఫాలో అయ్యే సోర్సెస్ ఏంటంటే న్యూస్ పేపరు. ఇది కాకుండా ఏదైనా మ్యాగజైన్స్ అంటే ఎనీ యూనివర్సిటీ మ్యాగజైన్ ఫాలో అవ్వచ్చు, బట్ ఒక మ్యాగజైన్ సరిపోతుంది. అది నేను ప్రిఫర్గా షైన్ ఇండియా ప్రిఫర్ చేస్తాను. సో మెంటల్ అబిలిటీకి ఎనీ క్వాంటిటీ యాప్టిట్యూడ్, మ్యాథ్, రీజనింగ్ బుక్స్ ఎనీ తీసుకోవచ్చు. అందరూ ప్రిఫర్ చేసేది ఆర్ఎస్ అగర్వాల్ బుక్. సో ప్రిలిమ్స్కి సంబంధించి ఇవి రెఫరెన్స్ బుక్స్. సో మెయిన్స్కి వచ్చేసరికి మనకి మెయిన్స్ అనేది 300 మార్క్స్కి ఉంటుంది. ఈ 300 మార్క్స్కి మనకి 2 పేపర్స్ని సెట్ చేస్తారు. సో ఈ 2 పేపర్స్ కూడా సేమ్ డేనే ఎగ్జామ్ జరుగుతుంది, మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. సో ఒక సెషన్ పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్కి గాను ఉంటుంది, పేపర్ 2 150 మార్క్స్కి ఉంటుంది. సో ఈ పేపర్ 1లో మనకి పాలిటీ అండ్ హిస్టరీ ఈచ్ సెక్షన్లో ఉంటాయి, 2 సెక్షన్లు 75 మార్క్స్ ఉంటుంది. సో పాలిటీకి వచ్చేసి ఎక్కువ మంది రెఫర్ చేసేది లక్ష్మీకాంత్. మీకు ఇంకేదైనా రెఫర్ చేయాలనిపిస్తే యూ కెన్ క్యారీ. సో ఏపీ హిస్టరీకి వచ్చేసరికి మనకి ఎక్కువ మంది చెప్పేది అండ్ నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేది బేసాల్ హనుమంతరావు గారిది. అండ్ ఒక మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి ఈ ఏపీ హిస్టరీ మనకి మళ్ళీ సేమ్ హిస్టరీ లాగానే ఏన్షియంట్, మోడర్న్, మెడివల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ ఏన్షియంట్ వరకే సఫిషియంట్, మోడర్న్ హిస్టరీ అందులో కవర్ అవ్వదు. సో దానికోసం మీరు సెకండ్ బిఏ అకాడమిక్ బుక్ ఉంటుంది, అది ప్రిఫర్ చేయొచ్చు. లేదా పిఆర్ రావు గారి బుక్ ఉంటుంది, ఆ బుక్ అయినా ప్రిఫర్ చేయండి. సో ఈ 3 బుక్స్ కంప్లీట్గా ఏపీ హిస్టరీ గురించి ఎనఫ్ సరిపోతున్నాయి. సో ఇది పేపర్ 1. పేపర్ 2 వచ్చేసరికి మనకి స్పెసిఫిక్గా ఒక స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవుతామంటే సరిపోదు. ఎందుకంటే పేపర్ 2 కంప్లీట్లీగా డైనమిక్ చాప్టర్ అనమాట. అంటే కరెంట్ అఫైర్స్తో లింక్ అయి ఉండే చాప్టర్. సో ఎక్కువగా ఎకానమీ పరంగా చూస్తే మనకి ఎక్కువగా బడ్జెట్, ఏపీ ఎకానమీ సర్వే, ఇండియన్ ఎకానమీ సర్వే, స్కీమ్స్ అండ్ వేరియస్ అనౌన్స్మెంట్స్, వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎకానమీకి సంబంధించి సో ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఇది మోస్ట్లీ కరెంట్ వైజ్గా చదువుకుంటేనే బాగా
యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏది రిఫరెన్స్ బుక్ ఇవ్వడం లేదు, బట్ నేను ఇక్కడ ఒక ఎన్సీఆర్టీ మనకి ఉన్నాయి. ఎన్సీఆర్టీ 11th and 12thలో ఇండియన్ ఎకానమీ గురించి మనకి బేసిక్ అండర్స్టాండింగ్స్ అంటే ఎకానమీ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ బుక్స్ ఫాలో అయితే ఎనఫ్. అంటే నీకు ఎకానమీ యొక్క టెర్మినాలజీ తెలిస్తే నువ్వు కరెంట్ అఫైర్స్ని లింకప్ చేసుకుంటే ఎనఫ్ అనమాట. స్టిల్ మీకు ఎకానమీ బుక్ కావాలి అనుకుంటే తెలుగు మీడియం వాళ్ళు చిరంజీవి సార్ బుక్ కొనుక్కోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రమేష్ సింగర్ బుక్ కొనుక్కోవచ్చు. సో అది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సేమ్ అంతే. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడమే ఫస్ట్ టైం కాబట్టి లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ చాలామంది చాలా బుక్స్ ఆయన రిలీజ్ చేశారు. బట్ ఐపీపీఎస్సీ ప్యాటర్న్కి అనుగుణంగా ఎవరి బుక్ కూడా మ్యాచ్ అవ్వలేకపోయింది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ డైనమిక్ పార్ట్. సో వాడు మోస్ట్లీ సబ్జెక్ట్లో ఉన్న వర్డ్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో ఉన్న ఈచ్ వర్డ్ని డీటెయిల్డ్గా విత్ కరెంట్ అఫైర్స్ లింకప్తో కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సిలబస్ని అండర్స్టాండ్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తాం. అందుకోసం నేను ఏం కూడా ఇక్కడ రిఫరెన్స్ బుక్ పెట్టట్లేదు. ఒకవేళ మీకు రిఫరెన్స్ బుక్ కావాలనుకుంటే హరికృష్ణ సార్ గారి బుక్ ఉంటుంది, RRR బుక్ ఉంటుంది, పర్చేజ్ చేయొచ్చు అనమాట ఆ రెండు. సో ఇప్పుడు మన సిలబస్ని మార్క్స్ని అండర్స్టాండ్ చేసుకున్నాం. సో అసలు ఈ సిరీస్ లాంచ్ చేయడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన నోటిఫికేషన్ ఏపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేలోపు ఒక రివిజన్ కంప్లీట్గా అండ్ బేసిక్ ఫౌండేషన్ అయినా అంటే ఆల్రెడీ సీనియర్ అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే ఒక రివిజన్ కంప్లీట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ సిరీస్ అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ కోర్స్లా పనికొస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ ఏదైనా సిరీస్ అంటే మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఉంటే నో ఇష్యూ. ఒకవేళ జాయిన్ అవ్వకుండా ఓన్గా లెర్న్ చేసుకోవాలనుకుంటే ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. సో ఈ సిరీస్ మెయిన్ ఏంటంటే స్పేస్డ్ రివిజన్ మెథడ్ ప్రకారం షెడ్యూల్ చేయబడింది. అంటే 1, 3, 7, 30 అనే ప్యాటర్న్లో. అంటే ఒక సబ్జెక్టు నువ్వు ఫస్ట్ రోజు చదివిందే మళ్ళీ 33rd డే చదువుతావు, 7th డే చదువుతావు, 30th డే చదువుతావు. ఇలా ఒక టాపిక్ని 4 times చదవడం వల్ల లాంగ్ టర్మ్ మెమరీలో ఆ టాపిక్ అనేది ఫీడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో అందుకోసం నేను ఈ మొత్తం సిలబస్ని స్పేస్డ్ రివిజన్గా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మొత్తం మన సిలబస్ని ఏదైతే మన సిలబస్ టాపిక్స్ ఇచ్చారో మనకి ఒరిజినల్గా ఏపీఎస్సీ వెబ్సైట్లో ఉన్న సిలబస్ ఏదైతే ఉందో ఈ మొత్తం సిలబస్ని నేను ఇలా మైక్రో డీటెయిల్డ్గా డే వైజ్గా డీకోడ్ చేయడం జరిగిందనమాట. సో ఒక డేలో ఈ స్టూడెంట్ అనేవారు ప్రతి ఆస్పిరెంట్ కూడా ఒక డేలో 5 hours అనేది కంపల్సరీగా కేటాయించాలి. అలా అయితే బై జూన్ ఎండ్ కల్లా మొత్తం సిలబస్ 1 రివిజన్ విత్ బేసిక్ ఫౌండేషన్ అండ్ అండర్స్టాండింగ్తో కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు ప్రిలిమ్స్ టైం మనకి ఎంత తక్కువ ఇచ్చినా నెంబర్ ఆఫ్ రివిజన్ అంటే ఇంకో 2-3 months టైం ఇచ్చినా సరే ఇంకో 2 రివిజన్స్ ఎక్స్ట్రా చదవడానికి నీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఎలా హెల్ప్ అవుతుందంటే ఈ డే 1 అండ్ రివిజన్ 1, రివిజన్ 3, రివిజన్ 7, రివిజన్ 30 ఈ 4 timesలో నువ్వు చదివింది ఆల్రెడీ నీ మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది. అండ్ ఈ చదువుతున్న టైంలోనే నువ్వు ఆల్రెడీ దీనికి షార్ట్ నోట్స్ అండ్ స్టిక్కీ నోట్స్ అండ్ మైండ్ మ్యాప్స్ ప్రిపేర్ చేసుకుని ఆల్రెడీ నీ దగ్గర హ్యాండీగా పెట్టుకుంటావు. కాబట్టి అప్పుడు నువ్వు ఇంకే విధమైన బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నువ్వు రాసుకున్న నోట్స్ నువ్వు చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి సో ఇప్పుడు ఈ షెడ్యూల్ని నేను టుమారో నుంచి స్టార్ట్ చేస్తాను, అంటే 9th March నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో డే 1 నాకు 9th March అవుతుంది. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటే ఆ డేట్ అవుతుంది మీకు. సో నా డే 1లో నేను మనకి మోడర్న్ హిస్టరీలో 1857 రివోల్ట్ వచ్చిన తర్వాత బ్రిటిష్ పవర్ కన్సాలిడేషన్ ఎలా జరిగింది అనే టాపిక్ని తీసుకున్నాను. ఈ టాపిక్కి నేను కేటాయించిన టైం 3.5 hours. ఈవినింగ్ నాకు అది ఇచ్చాను. ఇంకా 1.5 hours నాకు ఈవినింగ్
రిమైనింగ్ ఉంటుంది. ఫస్ట్ డే మాత్రం నాకు వేకెంట్గా ఉంటుంది. సెకండ్ డే నుంచి ఈ 1.5 అవర్స్ అనేది రివిజన్ కోసం ఉపయోగిస్తాను అనమాట. సో ఈ 1.5 ఈ ఒక్క టాపిక్కి 3.5 అవర్స్ ఇవ్వడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను ఈ టాపిక్ని క్లియర్గా చదివి దీనికి సంబంధించిన షార్ట్ నోట్స్, మైండ్ మ్యాప్స్ అండ్ ఏవైనా డేట్స్ అంటే ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా నేను డీటెయిల్గా 1 పేజ్ నోట్ అనేది రాసుకుంటాను అనమాట. సో అది నాకు రివిజన్ 3లోన, రివిజన్ 7లోన, రివిజన్ 30లోన నాకు హెల్ప్ అవుతుంది ఆ పేపరే. సో అండ్ సెకండ్ డే వెళ్ళేసరికి 10th మార్చ్న నేను సెకండ్ టాపిక్ కింద బ్రిటిష్ పవర్ వచ్చాక అడ్మినిస్ట్రేషన్లోన, సోషల్లోన ఎలాంటి చేంజెస్ వచ్చాయనే టాపిక్ని చదువుతాను. అది చదివేటప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్డ్గా చదివిన తర్వాత 3.5 అవర్స్లో ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ డీటెయిల్డ్గా చదివిన తర్వాత దాని మీద నేను ఒక నోట్స్ రాసుకుంటాను. అది రాసుకున్నాక ఆ 1 పేజ్ నోట్ అనేది నాకు నెక్స్ట్ రివిజన్స్లో హెల్ప్ అవుతుంది అనమాట. ఎలా హెల్ప్ అవుతుంది అంటే నేను నిన్న 9th చదివిన 1857 రివోల్ట్ రోజు నేను షార్ట్ నోట్స్ రాసుకున్నాను కదా, అది నెక్స్ట్ డేనే సెకండ్ బ్లాక్లో 1.5 అవర్స్ టైం ఇచ్చాను కదా, ఆ బ్లాక్లో ఏదైతే నేను రాసుకున్న నోట్స్ అది మాత్రమే చదువుతాను. మళ్ళీ నేను డీటెయిల్గా చదవను అనమాట. సో అగైన్ డే 3కి వెళ్ళేసరికి నేను 19th సెంచరీలో జరిగిన సోషల్ రిఫార్మ్స్ అనే కాన్సెప్ట్ చదువుతాను. సో రాజా రామ్మోహన్ గురించి, బ్రహ్మ సమాజం గురించి, ఆర్య సమాజం గురించి, రామకృష్ణ మిషన్ గురించి అండ్ విడో మ్యారేజెస్ గురించి, ఇవన్నీ కూడా మనకి జరిగిన సోషల్ రిఫార్మ్స్ ఆ టైంలో. సో ఆ టాపిక్స్ అన్ని డీటెయిల్డ్గా చదువుతాను ఫస్ట్ 2 అవర్స్. నెక్స్ట్ 1.5 అవర్స్ ఆ చదివిన దాని మీద ఒక నోట్స్, షార్ట్ నోట్స్ రాసుకుంటా 1 పేజ్లో మాత్రమే. సో ఆ రాసుకున్న నోట్స్ని నేను నెక్స్ట్ రివిజన్కి వాడతాను. సో ఇక్కడ నాకు డే 3 వచ్చేసరికి నేను ముందు రోజు చదివిన 1.5 అవర్స్ ఇప్పుడు నాకు మళ్ళీ ఫస్ట్ 2 డేస్ నాకు 1.5 అవర్స్ మిగిలింది, కానీ థర్డ్ డే వచ్చేసరికి నాకు 1.5 అవర్ ఫుల్గా మిగిలింది. ఎందుకంటే ఇక్కడ నేను 2 టాపిక్స్ కంప్లీట్ చేయాలి. ముందు రోజు చదివిన సోషల్ రిఫార్మ్స్ చదవాలి, అంతకన్నా ముందు రోజు చదివిన 1857 రివోల్ట్ చదవాలి. సో ఈ 2 టాపిక్స్ని నేను చదవాలి. సో ఆ 1857 రివోల్ట్ని నేను ఎక్కువ సేపు చదవక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డే చదివాను, సెకండ్ డే నేను రాసుకున్న నోట్స్ చదివాను కాబట్టి థర్డ్ డే వచ్చేసరికి మళ్ళీ సేమ్ అదే నోట్స్ని ఏదైతే రాసుకున్నానో అదే నోట్స్ని థర్డ్ డే రోజున చదువుతాను. అది ఇక్కడ నీకు R3 కింద నేను మెన్షన్ చేశాను. సో సేమ్ R1 సోషల్ రిఫార్మ్స్ ఏదైతే ముందు రోజు నేను నోట్స్ రాసుకున్నా అది రాస్తాను. ఇలా నేను 7th డే వచ్చేసరికి అంటే 16th మార్చ్ వచ్చేసరికి నావన్నీ కూడా R1 R3 కంప్లీట్ అవుతాయి. సో ఆన్ 16th మార్చ్ నేను న్యూ టాపిక్ కింద వేరే సబ్జెక్ట్లో అంటే మోడర్న్ హిస్టరీలో చాలా అడ్మినిస్ట్రేషన్ అనే టాపిక్ మార్నింగ్ చదువుతాను. దాని యొక్క నోట్స్ రాసుకుంటా. చదివింది రాసింది అంతా కూడా ఈ 3.5 అవర్స్లో అయిపోవాలి. సో నెక్స్ట్ సెకండ్ బ్లాక్కి వచ్చేసరికి నేను ఆ ప్రీవియస్ డే చదివిన R1 టాపిక్ని ఇక్కడ రివిజన్ నోట్ చదువుకుంటూ R17 ఏదైతే ప్రీవియస్గా R7 అనేది ఏంటి, నాకు ఫస్ట్ డే నేను 9th మార్చ్న స్టార్ట్ చేసిన 1857 అనే టాపిక్. ఆ టాపిక్ మీద ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రీవియస్ MCQs ఉంటాయి కదా, అంటే వేరియస్ ఎగ్జామ్స్, అంటే ఓన్లీ ఏపీఎస్ అనే ఎగ్జామ్స్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అన్నీ కూడా జరిగిన వాటి మీద ఈ స్పెసిఫిక్ టాపిక్ సంబంధించిన MCQsని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాక్టీస్ చేసిన MCQsలో నేను ఏవైనా తప్పులు చేశానో అవన్నీ ఆ తప్పు చేసిన క్వశ్చన్స్ని ఒక ఎర్రర్ లాగ్ బుక్ అని ఒక నోట్బుక్ మెన్షన్ వాడుకుంటాను. ఆ నోట్బుక్లో నేను ఏదైతే క్వశ్చన్ తప్పు చేశానో అది సిల్లీ మిస్టేక్ అవ్వచ్చు, అంటే తెలిసి రాంగ్ చేసిన మిస్టేక్స్ అవుతాయి కదా, అలాంటిది నేను ఆ బుక్లో రాసుకుంటాను అనమాట. అది నాకు తెలిసినా సరే నేను మిస్టేక్ చేశాను, కొన్ని తెలియక మిస్టేక్ చేస్తాను, అది కూడా రాసుకున్నాను. సో మొత్తం ఇలా ఎర్రర్ చేసిన బుక్స్ అన్ని, మిస్టేక్స్ అన్నీ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ బుక్లో రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా R7 కంప్లీట్ అవుతుంది. సో ఇలా ఈ రోజు నుంచి అంటే 16th మార్చ్ నుంచి నీ సెకండ్ బ్లాక్ కొంచెం టైట్ అవుతుంది అనమాట. ఎందుకు టైట్ అవుతుందంటే చూడండి, ఇక్కడ 17th మార్చ్కి వచ్చేసరికి ముందు రోజు చదివిన R1 చదవాలి, అంతకు ముందు రోజు చదివిన R3 చదవాలి, ఇంతకు ముందు చదివిన R7 అంటే సెకండ్ డే ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సోషల్ చేంజెస్ చదివామో అది 7th డే అయింది కాబట్టి ఇక్కడ 7 చదవాలి. సో ఈ విధంగా
ఇక్కడి నుంచి నీకు సెకండ్ బ్లాక్ అనేది టైట్ అవుతుంది. టైట్ అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే వీటికి ఆల్రెడీ కావాల్సిన ఏదైతే బేసిక్ నోట్స్ ఉంటుందో అది నువ్వు ప్రిపేర్ చేసుకుంటావు R1 డే 1 రోజునే. కాబట్టి నీకు రివిజన్ ఈజీ అవుతుంది అండ్ మైండ్లో రిటెన్షన్ ఉంటుంది. అండ్ MCQs ప్రాక్టీస్ చేసినప్పుడు నువ్వు ఏదైతే తప్పు చేసావో అవి రాసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా నువ్వు 19th ఏప్రిల్ వరకు ప్రిలిమ్స్కి సంబంధించిన ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేస్తావు R1, R3, R7 మోడల్లో. ఆన్ 20th మనకి మెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇదే ప్యాటర్న్ R1, R3, R7. సో ఇవి ఇలా ఉంటుండగా మనకి 8th ఏప్రిల్, మనం 9th మార్చ్ స్టార్ట్ చేసాం కాబట్టి 8th ఏప్రిల్ వచ్చేసరికి నీకు 30 days కంప్లీట్ అవుతుంది. ఏ టాపిక్కి 30 days కంప్లీట్ అవుతుంది అంటే 1857 అనే ఫస్ట్ టాపిక్ డే 1 రోజున ఏదైతే చదివావో దానికి 30 days నీకు ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే 8th ఏప్రిల్కి. సో ఆ రోజున అగైన్ నువ్వు 1857 రివోల్ట్ గురించి నీకు మైండ్లో ఆ రోజు నువ్వు అసలు బుక్ ఓపెన్ చేయవు. జస్ట్ నీకు మైండ్లో 1857 రివోల్ట్ అనగానే ఏమేమి వస్తున్నాయి, ఎవరెవరి పేర్లు గుర్తొస్తున్నాయి ఏంటి అని ఒక వైట్ పేపర్ తీసుకొని రాస్తాం. అప్పుడు ఇదంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు నువ్వు తీసుకున్న నోట్స్లో కంపేర్ చేసుకుంటావు. ఇంకా ఏమైతే టాపిక్స్ మిస్ అయ్యో నువ్వు రాయడము ఆ టాపిక్ని ఒక మార్కర్ తీసుకొని హైలైట్ చేసుకుంటావు. ఈ టాపిక్ నీకు రిటెన్షన్లోకి రాలేదు అని అర్థమవుతుంది. అప్పుడు నీకు ఆ టాపిక్ నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ టైం చదివి అంటే ఇది తప్పు చేసావని ఒక ఐడియా నీ మైండ్లో ఫీడ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అది బాగా గుర్తుంటుంది. ఇది మనం R30 డే రోజున చేసేది. సో R30 వచ్చేసరికి నీకు సెకండ్ బ్లాక్ ఇంకా టైట్ అయిపోతుంది, ఎందుకంటే 4th రివిజన్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఆన్ 8th ఏప్రిల్ నువ్వు ఇండియన్ సొసైటీలో మార్నింగ్న ఇన్ఈక్వాలిటీ అండ్ ఎక్స్క్లూజన్ అనే టాపిక్ని కంప్లీట్ చేయాలి 3.5 అవర్స్లో. అండ్ మిగిలిన 1.5 అవర్స్లో ఆ ముందు రోజు చదివిన క్యాస్ట్ ట్రైల్స్ అనే టాపిక్స్ని కంప్లీట్ చేయాలి. అండ్ అంతకన్నా ముందు చదివిన జియోగ్రఫీలో మ్యాప్స్ గురించి సంబంధించిన MCQs అనేది చేసావు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంతకుముందు R7 టాపిక్ అనేది ఫిజికల్ జియోగ్రఫీలో ఉన్నది, అది కంప్లీట్ చేయాలి. వీటితో పాటు R30ని ప్రాక్టీస్ చేయాలి. సో ఇంత టైం అంటే ఈ సెకండ్ బ్లాక్ అనేది ఇంటెన్సివ్గా తయారవుతుంది కాబట్టి నీ మైండ్లో ఎక్కువ రిటెన్షన్ అనేది ఉంటుంది. సో డోంట్ వరీ, మనం చదువుతూ ఉంటే అంటే ఇక్కడ చెప్పడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ చదువుతూ ఉంటే చాలా ఈజీగానే ఉంటుంది ఇది. సో నెక్స్ట్ R30 ఆఫ్ 9th ఏప్రిల్కి వచ్చేసరికి నీకు R30 అనేది అడ్మినిస్ట్రేషన్ సోషల్ సైన్స్. అంటే ఇది ఏంటి, మనం 10th మార్చిని చదివిన ఈ అడ్మినిస్ట్రేటివ్ సోషల్ చేంజెస్ సేమ్ మళ్ళీ ఆ రోజు సెకండ్ బ్లాక్ R30 రోజు ఏం చేస్తావంటే మనం ఫస్ట్ మార్నింగ్ న్యూ టాపిక్ చదువుతాం, దాని నోట్స్ తయారు చేసుకుంటాం. అండ్ సెకండ్ బ్లాక్ వచ్చేసరికి ఫస్ట్ మనం ఆ రోజు R30కి సంబంధించిన ఈ అడ్మినిస్ట్రేటివ్ సోషల్ చేంజ్కి సంబంధించిన నీకు మైండ్లోకి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాస్తావు. ఆ రాసిన తర్వాత ఏవైతే మిస్ అయ్యావో అవన్నీ కూడా నీ బుక్లో ఎంటర్ చేసుకుంటావు మార్కర్తో, ఇది మిస్ అయ్యా అని చెప్పేసి రాసుకుంటావు. దానివల్ల నీకు రిటెన్షన్ పవర్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం R30 అనేది ఇక్కడ నుంచి ఆన్ 8th ఏప్రిల్ నుంచి R30 అనేది యాడ్ అవుతుంది. సో ఇలా మనకి దీంతో ప్యారలల్గా మనం మెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాం 20th ఏప్రిల్ నుంచి. సో సేమ్ ఇది కూడా అంతే, ఫస్ట్ APHT స్టార్ట్ చేస్తాం, R1, R2, R1, R3, R7 సేమ్ ప్యాటర్న్లోనే మనకి అగైన్ 20th మే వచ్చేసరికి AP హిస్టరీ అనేది R30కి వస్తుంది, ఎర్లీ డైనస్టీస్ అనే టాపిక్. సో సేమ్ అక్కడ కూడా అంతే, మనం బుక్ క్లోజ్ చేసేసి ఆ ఏదైతే ఫస్ట్ డే చదివాం టాపిక్ ఆ టాపిక్లో మనకి ఏమేమి గుర్తున్నాయో అవన్నీ రాయడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏదైతే మిస్ అయ్యావో ఆ టాపిక్స్ మళ్ళీ నువ్వు నీ బుక్లో మార్కర్తో. సో ఈ విధంగా రిటెన్షన్ పవర్ అనేది పెంచుకుంటాం. సో ఈ విధంగా మనం ఈ 13730 ప్యాటర్న్లో ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ప్యారలల్గా బై 90 days అంటే మనం స్టార్ట్ చేసిన 9th మార్చ్న కంప్లీట్ అయ్యేసరికి 16th జూన్ అవుతుంది మెయిన్స్తో కంప్లీట్ చేసుకునేసరికి R30ని. సో
బై ఆ టైంకి మనకి నోటిఫికేషన్ వస్తే నువ్వు అందరికన్నా అప్పటికి ప్రిపేర్ అవ్వబోతున్నా లేదా ప్రిపేర్ అయిన కన్నా ఒక స్టెప్ ముందు ఉన్నట్లే. ఎందుకంటే నువ్వు వాళ్ళందరూ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళు అంటే చేసిన వాళ్ళకన్నా మీరు కొంచెం అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అయ్యారు కాబట్టి టైం టేబుల్ ప్రకారం. సో ఈ సిరీస్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటే లిమిట్లెస్ ప్రిపరేషన్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఛానల్ను ఫాలో అవ్వండి. డైలీ ఇదే డే వైజ్గా ఆ టాపిక్ మీద వీడియో చేయడం జరుగుతుంది. ఆ టాపిక్ని కావాల్సిన మ్యాటర్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.